అండి ఇప్పుడు మనము విఆర్హెచ్ వరల్డ్ అనే కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది మనము ఆల్రెడీ ఇది వరకు వీడియోలో చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము 2 లెగ్ ప్లాన్లో మన ఐడిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మనకి 3 అడిగీతలు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. 3 అడిగీతలు టచ్ చేశాక అందులో మనకి బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ బడ్జెట్ మేనేజ్మెంట్ టచ్ చేస్తే మనకి ఇందులో ఫండ్స్ అని ఇక్కడ ఉండడం జరిగింది. ఫండ్స్ను టచ్ చేశాక మనకు ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫండ్ యాడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని టచ్ చేశాక మనకి ఇక్కడ కంపెనీ యొక్క వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. వీటిని మనం కాపీ చేసుకొని మనకు ఏదైతే యూఎస్డిటీ BP20 ఎక్కడైతే ఉంటుందో మనము కంపెనీ అడ్రస్కి సెండ్ చేసి నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను సెండ్ చేశాక అక్కడ స్క్రీన్ షాట్ని తీసుకొచ్చి ఇక్కడ చూస్ ఫైల్లో మనం ఇక్కడ అప్లోడ్ చేశాక మనం ఎంతైతే అమౌంట్ కంపెనీకి పే చేస్తున్నామో అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసి అలాగే మనకు కంపెనీకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే యాస్ ఉంటుందో యాస్ని ఇక్కడ వచ్చేసి యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని మన ఐడిని సబ్మిట్ ఇక్కడ చేస్తే మనకు కంపెనీ చెక్ చేసుకొని వాళ్ళు మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసామో స్క్రీన్ షాట్ వెరిఫికేషన్ చేసుకొని మనకి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీగా ఈ ఐడికి అనేది డిపాజిట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీగా నాకు ఇక్కడ నా ఫండ్ అనేది ఇక్కడ వ్యాలెట్లో ఆల్రెడీగా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైతే డిపాజిట్ చేసామో నేను ఏ టైంలో అప్లోడ్ చేసినది సో నాకు ఆల్రెడీగా కంపెనీ అనేది ఒక అప్లోడ్ లెటర్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ వచ్చిన ఫండ్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలనో ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ రెండోసారి మళ్ళీ మనం ఇక్కడ 3 అడిగితలను టచ్ చేస్తే ముందరికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది మనం బటన్ టచ్ చేశాక అందులో మనకి 3వ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ బైనరీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఒక ఆప్షన్ అనేది మనకి కనపడడం జరుగుతుంది. 2 లెగ్ ప్లాన్ అనేది మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. నెక్స్ట్ బైనరీ ఇన్వెస్ట్మెంట్ టచ్ చేస్తే మనకు అందులో బైనరీ ఇన్వెస్ట్మెంట్ టచ్ చేశాక ఇక్కడ మనకి యాడ్ నవ్ అనేది ఒక ఆప్షన్ అనేది మనకి కనపడడం జరుగుతుంది. యాడ్ నవ్ అనేది ఆప్షన్ మనం టచ్ చేస్తే మనకి ఇక్కడ ఆరో ప్లాను ఇన్స్టెంట్ లెవెల్ ఇన్కమ్ అలాగే బైనరీ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ అనేది మనకి కనపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ విధంగా ఒక అప్లికేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన పైన అప్లైరు లెఫ్ట్లో ఉన్నాడా రైట్ టైంలో ఉన్నాడా అతను ఇచ్చిన పొజిషన్ పట్టించి మన ఇక్కడ మన పొజిషన్ అనేది మార్చుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సైడ్ అనేది నా అప్లైర్ ద్వారా నేను యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ప్యాకేజ్ తీసుకోవాలా అనేది ఇక్కడ మనకి ప్లాన్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఇక్కడ టచ్ చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న ఐకాన్లో ఇక్కడ కొన్ని రకాల మనకి ప్యాకేజీలు అనేది మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఏ ప్యాకేజ్ తీసుకుంటాం అనేది ఇక్కడ ఫస్ట్ ప్యాకేజీ స్పార్క్ మెంబర్ అనే దాని మీద టచ్ చేశాను. నెక్స్ట్ ఈ విధంగా మనము ఇక్కడ రైట్ సైడ్ పెట్టుకున్నాను, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో నా ప్యాకేజ్ అనేది యాక్టివేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాకేజ్ యాక్టివేషన్ చేస్తున్నాను, రైట్ సైడ్ పొజిషన్ చేసుకున్నాను. మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్ లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్గా తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిందిగా ఎవరైనా కానీ తప్పనిసరిగా అవసరం అనేది. సో నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనేది ఆప్షన్ కొట్టాను. సో నెక్స్ట్ మనం ఏ టైంలో జాయిన్ అయ్యాము సో మన ప్యాకేజ్ టైం అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే
మన ప్యాకేజీ ఐడి కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే మనం ఏ డేట్న ఏ టైంలో మన ప్యాకేజ్ యాక్టివేషన్ అయినదో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ప్యాకేజ్ని యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో థ్యాంక్ యూ టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్సో. థ్యాంక్ యూ.